ప్రభునందు మరి యేసుక్రీస్తు నామములో అత్యంత ప్రియులైనటువంటి మీకు నా శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి క్రైస్తవుని యొక్క జీవితంలో, వారి యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా దేవుని స్తుతించే వారిగా ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క జీవితంలో మేలులు చేస్తారు. అదేవిధంగా దేవుని యొక్క మహిమను మీ యొక్క జీవితంలో చూస్తారు. మరి బైబిల్లో చూసినట్లయితే ఒక గొప్ప ఉదాహరణగా ఒక వ్యక్తిని చూసినట్లయితే యోబు జీవితం. మరి యోబు గారు తన యొక్క జీవితంలో కష్టాలు వచ్చినా కానీ దేవుణ్ణి స్తుతించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ప్రియులారా, మరి మొదటిగా మరి యోబు గారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఎంతో సంతోషకరమైనటువంటి జీవితం, ఎంతో ధనం ఉన్నది, ఎంతో సంపద ఉన్నది. అదేవిధంగా దేవునికి భయపడే నిజాయితీ గల వ్యక్తి. అన్నీ ఉన్నను మరి దేవుణ్ణి స్తుతిస్తూ జీవించేవాడు. మరి ఒకానొక రోజు మరి తన యొక్క జీవితంలో మరి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అంటే ఎన్నో కష్టాలు సంభవించాయి. అయినను మరి తన సంపద పోయినా కానీ, పిల్లలు మరణించినా కానీ, తన ఆరోగ్యము క్షీణించినా కానీ, శరీరం అంతా గాయాలతో నిండిపోయినా కానీ దేవుని స్తుతించారు. మరి యోబుకున్నటువంటి విశ్వాసము మరి తగ్గిపోలేదు. కానీ యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయినం, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రియులారా, మరి ఎంత గొప్ప విశ్వాసము. ఈ స్థితిలో ఉన్నా కానీ మనకు లేనప్పుడు దేవుణ్ణి స్తుతించడం ఒక ఎత్తైతే, మనకు అన్నీ కోల్పోయినప్పుడు ఇంకా దేవుణ్ణి స్తుతించడము ఎంతో గొప్ప విశ్వాసం. ప్రియులారా, మరి ఆ విధంగా మరి యోబు గారు చేసినప్పుడు తన విశ్వాసము తగ్గిపోకుండా దేవునిని నిత్యము మరి సంపద ఉన్నప్పుడు, సంపద కోల్పోయినప్పుడు, జీవితం బాగున్నప్పుడు, జీవితం బాగాలేనప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించే వారిగా ఉన్నప్పుడు మరి దేవుడు అంతకు ఎక్కువగా మరి మునిపటి కంటే ఎక్కువగా దేవుడు మరి యోబు గారిని ఆశీర్వదించారు. మరి ఈ విధంగా మనము కూడా మన కష్టాల్లోనూ దేవుని స్తుతించే వారిగా ఉండాలి. మనకు సంతోషం ఉన్నప్పుడే కాదు, మనకు సంపద ఉన్నప్పుడే కాదు, మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే కాదు, కానీ ఏమి లేకపోయినను దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. ఒక్కొక్కసారి దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించవచ్చు, కానీ ఎల్లప్పుడూ దేవుడు అనిత్యము మన కోసము దేవుడు ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తారు. మరి మీ యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క మహిమను చూపిస్తారు. మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మన యొక్క జీవితం మారిపోతూ ఉంటుంది, మన యొక్క ప్రవర్తన మారిపోతూ ఉంటుంది, మన జీవితంలో ఎన్నో మేలులు చూడగలుగుతూ ఉంటాం. ప్రియులారా, మరి మీరు ఒక రోజు నుంచి మీరు కూడా మీకు అప్పులున్నా కానీ, బాధలున్నా కానీ, మీ పరిస్థితి మరి అంధకారంగా ఉన్నా కానీ దేవుణ్ణి స్తుతించటం నేర్చుకోండి. అప్పుడు మీ జీవితాన్ని దేవుడు మారుస్తారు. ఈ యొక్క సందేశాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ రోజంతా దేవుని యొక్క కృప మీకును మీ కుటుంబానికి తోడే ఉండను గాక.